హలో గైస్, విజయనగరం జిల్లాలో మనం చూడబోతున్న 8th ప్లేస్ ఇది రామనారాయణం. చాలా మందికి కోయంబత్తూర్ దగ్గర ఉన్న ఆదియోగి స్టాచ్యూ తెలిసే ఉంటుంది. అక్కడ జరిగే 3D లేజర్ షో చాలా ఫేమస్. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకటి ఉంది, అదే రామనారాయణం. ఇక్కడ సుమారు 60 అడుగుల ఎత్తులో హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. ఈ స్టాచ్యూ పైన హనుమాన్ చాలీసా 3D లేజర్ షో ప్లే చేస్తారు. నిజంగా చాలా బాగుంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కాపీరైట్ స్ట్రైక్ బట్టి డిలీట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మీ అందరికీ ఇది డైరెక్ట్గా చూసిన ఫీల్ రావాలని చెప్పి మొత్తం టెంపుల్ యొక్క డీటెయిల్స్ ఇంకా కంప్లీట్ లేజర్ షో వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. హలో గైస్, ఐ ఎమ్ అభిరామ్ వర్మ. నేను ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న కొండలు, అడవులు, పురాతన కట్టడాలు, ఆలయాలు ఇంకా జలపాతాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు ఎలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే ఈ టెంపుల్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 9 వరకు ఓపెన్లో ఉంటుంది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు టికెట్ ప్రైజెస్ వేరేగా ఉంటాయి. ఈవినింగ్ 5 నుంచి మళ్ళీ నైట్ 9 వరకు టికెట్ ప్రైజెస్ వేరేగా ఉంటాయి. ఎందుకంటే ఈవినింగ్ లేజర్ షో ఉంటుంది కాబట్టి టికెట్ ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ వెళ్తే చిన్నపిల్లలకి 10 రూపీస్ ఉంటుంది, పెద్దవాళ్ళకి 40 రూపీస్ ఉంటుంది. అదే మీరు ఈవినింగ్ 5 దాటిన తర్వాత వెళ్తే టికెట్ ప్రైజెస్ చిన్నవాళ్ళకి 20 రూపీస్, పెద్దవాళ్ళకి 60 రూపీస్ ఉంటుంది. ఇంకా లేజర్ షో టైమింగ్స్ వచ్చి ప్రతిరోజు 3 లేజర్ షోస్ ఉంటాయి. ఈవినింగ్ 6:30కి ఒకటి ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ 7:30కి ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ 8:15కి ఉంటుంది. ఇప్పుడు ఈ టెంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే ఒక విల్లా ఆకారంలో ఉంటుంది. లెఫ్ట్ నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళి మళ్ళీ రైట్ నుంచి మెట్లు దిగి రావాల్సి ఉంటుంది. సెంటర్లో బాణం ఆకారంలో కూడా మెట్లు ఉంటాయి, కానీ వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. లెఫ్ట్లో ఉన్న మెట్లు ఎక్కి పైకి వచ్చాను. ఇక్కడ పైకి రాగానే లెఫ్ట్లో ఒక చిన్న టెంపుల్ ఉంది. అక్కడ ఫొటోస్ తీయకూడదంటే ఇంక తీయలేదు. ఇది ఎంట్రింగ్ అనమాట లోపలికి. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఒకసారి లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ లోపల రామాయణం చరిత్ర అంతా 3D స్టైల్లో ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్లేసెస్కి చిన్నపిల్లలు తీసుకొస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా చరిత్ర కూడా తెలుసుకుంటారు. నీట్గా అర్థమయ్యేటట్టు చాలా బాగా ఏర్పాటు చేశారు. డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ఒక సైడ్ రామాయణం సగం దాకా కథ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి బయటకు వస్తే మనకి ఇలా చైర్స్ ఉంటాయి లేజర్ షో చూడడానికి. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్తే మిగతా రామాయణ కథ స్టార్ట్ అవుతుంది. ఇలా రామాయణం కథని చాలా బాగా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఈ ప్లేస్ విజయనగరానికి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. డెఫినెట్లీ అందరూ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్యూటిఫుల్ లేజర్ షో చూసేద్దాం. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విష్ణు మన్యామహే దేవం మానుషం దేహమాస్థితం. రాముడు మానవ దేహంలో ఉన్న విష్ణువని తలుస్తాను అన్న మాల్యవంతుని ఉన్నతాభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకుని రామునిలో కొలువైన నారాయణమూర్తిని స్ఫూర్తిగా చేసుకుని నిర్మించినదే ఈ రామనారాయణం. శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి సమీపాన నెలకొన్న దర్శనీయ ఆధ్యాత్మిక కేంద్రం. 15 ఎకరాల స్థలంలో కోదండరామ సాక్షాత్కార ప్రాంగణంగా కొలువై విల్లు ఆకారంలో రామయ్యకు కట్టిన ఈ ఇల్లు
దర్శించే భక్త హృదయాల మువ్వల సవ్వళ్ల ఘల్లు ఘల్లు నాదాలతో నిరంతరం రామనామ స్మరణంలా ఈ ఆవరణమంతా ప్రతిధ్వనిస్తూ తారక మంత్ర సుధలను పంచుతూనే ఉంటుంది. వాల్మీకి విరచిత రామాయణాన్ని 72 ఘట్టాలుగా విభజించి పాత్రలను ఆకృతులుగా మలచిన కళా నైపుణ్యం చూడాలంటే మనమెంత పుణ్యం చేసుకున్నామో సంతోషంగా చింతన చేయవలసినది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో ఆ సమాచారాన్ని అందించే సౌలభ్యం విఘ్న నివారక, విజయకారక వినాయక విగ్రహం, ధనువు నడిమి ప్రాంతాన 60 అడుగుల ఎత్తున రామదూత శ్రీ ఆంజనేయ విగ్రహం కనువిందు చేస్తూ ఉంటాయి. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయసా जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा वज्र औध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे सजीवन लखन जियाए श्री रघुवीर हर सिर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत सहस्रवदन तुम्हरो यश गावै अस कहि श्रीपति
जाते, कवि कोविद कहि सकै कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु, लील्योता ही मधुर फल जानू। जय हनुमंत महावीर श्री जय हनुमंत, श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत। प्रभु मुद्रिका मेलि मुख माही, जलधि लांघि गए अचरज नाही। जय हनुमंत अति बलवंत, श्री जय हनुमंत अंजनी पुत्र, श्री जय हनुमंत अति बलवंत, श्री जय हनुमंत। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे ते। दैत्युलन सदा रावणुन्నంత కాలాకిరుతుండుగా వచ్చి, బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణును సనుందింపగాన, పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకర పోరు. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా, అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా, నిన్ను సేవించి నీ కీర్తనలు तेज संहारो आपै, तीनों लोक हांकते कांपै। भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै। रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जोला। तब पर राम तपस्वी राजा, इनके काज सकल तुम साजा। तुम्हारा है परसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो
रघुपति के दासा। तुम्हारे भजन राम को पावै, जन्म जन्म के दुख बिसरावै। अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटई मिटई सब पीरा, जो सुमिरई हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। यह सतवार पाठ कर जोई, छूट ही बंदी महासुख होई। पवन पुत्र श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। पवन पुत्र श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरी सा। तुलसीदास सदा हरि चेरागी, जयनाथ हृदय महडेरा। रामचंद्र के जय, पवन सुत हनुमान के जय। पवन तनय संकट हरना, मंगल मूर्ति रूप। राम लखन सीता सहिता, हृदय बसहु सुरभूप। राम लखन सीता सहिता, हृदय बसहु सुरभूप। राम लखन सीता सहिता, हृदय बसहु सुरभूप। दशरथ अजर बिहारी, मंगल भवन अमंगल हारी। दशरथ अजर बिहारी। राम लक्ष्मण जानकी जय, बोलो हनुमान की। సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలంచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు. అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం, భజే వాయుపుత్రం భజే బాలగాత్రం, భజేహం పవిత్రం, భజే సూర్యమిత్రం, భజే రుద్రరూపం, భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళలోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ కల్పించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ సదా సుందరై రామ భక్తుండనై నిన్ను నే కొల్చెదను. నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి
విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవ నిన్నెంత వాడన్ దయాశాలి వై జూచియుందాతవై దూచి శస్కరన్ నిల్చియున్ తొల్లి సుగ్రీవ కున్మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎవ్వారు చంపంటు గావించి వాలిని సంపించి కాకుత్త తిలకుంటు పాదుని వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ సంతోషముం చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడు. మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవింద్రుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తారు. నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. గైస్, లాజర్ షో అదిరిపోయింది కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ పక్కన బ్యూటిఫుల్ గోశాల ఉంటుంది. కొన్ని ఆవులు రెస్ట్ తీసుకుంటున్నాయి, కొన్ని ఆవులు లాజర్ షో చూస్తున్నాయి.
ఈ టెంపుల్ ఉన్న లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్కి ఈవినింగ్ 5 ఆ టైంకి వస్తే చాలా బెటర్. లేజర్ షో కూడా చూసి వెళ్దాం అనుకుంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. భయం మాయం చేసే